నరసరావుపేట గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి 41వ పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణ బీజేపీ నాయకులు ఆత్మకూరి కాశీ విశ్వనాథం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు గారు హాజరై స్వయంగా తన చేతుల మీదుగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో ఎండ తీవ్రతకు తాళలేక త్రాగునీరు కొరకు పేదలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా పేదల కొరకు అన్నా క్యాంటీన్కు ఎయిర్ కండిషన్, త్రాగునీటి కూలర్ ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచితంగా అందజేస్తామని తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మకూరి కాశీ విశ్వనాథం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. పార్లమెంట్ సభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం ఎంపీ గారికి ఇష్టం ఉండదని జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు పేదలు భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారని, అలాంటి వారికి భోజనాలు అందజేసే కార్యక్రమం నిర్వహించాలని చెప్పడం శ్రీకృష్ణదేవరాయలు గారి ఉదార స్వభావానికి నిదర్శనమన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నం డాక్టర్ మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దుర్గా వీరస్వామి గారు, మద్దాలి సుబ్బయ్య గారు, గుదే సతీష్ గారు, మార్కెట్ చెన్నారావు గారు, సిరేపల్లి అంజమ్మ, సాళ్లూరి వెంకటేశ్వర్లు, అతులూరి రాము, సూరేపల్లి కోటేశ్వరరావు, కేవీబీ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, నర్సాపేట ఎంపీ గారు అయినటువంటి మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ తరఫున ఆయన పుట్టినరోజు వేడుకలను అన్నా క్యాంటీన్లో జరుపుకోవడం జరుగుతోంది. ఎంపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని దానాల్లో కల్లా అన్నదానం మహాదానం అని భావించి మన పిడుగురాళ్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడైనటువంటి మన కాశీ విశ్వనాథం గారు స్పందించి అన్నదానం చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి అందరినీ ఆహ్వానించడం చేయొచ్చు. ఏదన్నా ఉంటే అక్షయ పాత్రకి డొనేట్ చేయమన్నారు. అందులో అక్షయ పాత్రకు డొనేట్ చేస్తే పేదలు, విద్యార్థులు, విద్యార్థినులు వీళ్ళందరికీ కూడా కడుపు నిండా ఆహారం ఉంటుందనే ఒక గొప్ప సదుద్దేశంతో ఆయన చెప్పిన దాన్ని పాటిస్తూ ఇప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం మా తరపున కూడా గుదే సతీష్ కూడా సాయంకాలం అన్నదానం డిన్నర్ ఏర్పాటు చేస్తామని ఇప్పుడే చెప్పి ఉన్నారు. అలాగే ఈ అన్నా క్యాంటీన్లో ఈ వేసవి వల్ల వాటర్ కూడా బాగా వేడెక్కుతున్నాయని ఇప్పుడే చెప్పారు. మన ఉన్నం హాస్పిటల్ తరఫున, ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం ఒక కూలర్ కూడా ఈ అక్షయ పాత్ర నడపబడుతున్నటువంటి అన్నా క్యాంటీన్కి మన కృష్ణదేవరాయలు గారి పుట్టినరోజు సందర్భంగా డొనేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా జరుపుకోవాలని, అలాగే ఎంపీ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.